Hi guys, I'm very happy because you are watching my video. If you like my video, please subscribe for further videos. హైదరాబాద్‌లో అమ్మాయిలు కనిపించకుండా పోతారు. దాంతో వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టడానికి ఒక పోలీస్ ఆఫీసర్, ఇంకో పోలీస్ ఆఫీసర్ అయిన ఆద్యను అపాయింట్ చేస్తాడు. ఆమె ఎక్స్ లవర్ అభయ్ కూడా పోలీస్ ఆఫీసరే. అతను కూడా ఆ టీంలో ఉంటాడు. ఆద్య, అభయ్ ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక మీటింగ్‌లో ఆద్య, "సార్, కిడ్నాపర్ మనల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంతవరకు మిస్ అయిన అమ్మాయిలందరూ ఏ వర్క్ అయితే చేస్తున్నారో వాటన్నిటికీ ఓనర్ మినిస్టర్. ఆ కిడ్నాపర్ తెలివిగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తున్నాడని అంటుంది. దానికి డీఎస్పీ, మీరు త్వరగా ఆ కేసుని సాల్వ్ చేయండి అని అంటాడు. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆద్యకి మిస్ అయిపోయిన కొంతమంది అమ్మాయిల సోషల్ మీడియా డీటెయిల్స్ చెక్ చేయడానికి వాళ్ళ టీంలో ఉన్న ఆ మెంబర్ ఆ అమ్మాయిల ఫేస్బుక్ డీటెయిల్స్ చెక్ చేసి అందులో ఒక అమ్మాయి పేరు రమ్య 2022 నవంబర్లో మిస్ అయింది. కానీ 2023 ఏప్రిల్లో మళ్ళీ ఆ ఫేస్బుక్లో లాగిన్ అయిందని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆద్య, ఎవరో ఆమె మొబైల్ వాడుతున్నారు, వెంటనే వాళ్ళని ట్రాక్ చేయండి అని చెప్తుంది. ఆ తర్వాత ఆద్య ఒక సెల్ ఫోన్ షాప్కి వెళ్ళి ఆ ఫోన్ మీ దగ్గర ఎలా ఉంది అని అడుగుతుంది. ఇక ఆ షాప్ ఓనర్, ఒక పర్సన్ నాకు ఈ ఫోన్ ఇచ్చాడని అంటాడు. అయితే ఆ ఫోన్కి ఒక హాస్పిటల్కి సంబంధం ఉంటుంది. అయితే ఆ హాస్పిటల్ వాళ్ళు ఇల్లీగల్గా ఆర్గన్స్ అమ్ముతున్నారనే విషయం అభయ్, ఆద్య తెలుసుకుంటారు. వీళ్ళని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకుంటారు. ఆ తర్వాత హాస్పిటల్ వాళ్ళని ట్రాక్ చేసి అభయ్ ఒక బిల్డింగ్లో ఉన్న వాళ్ళని కొట్టి మిస్ అయిన అమ్మాయిలందరినీ తీసుకొస్తాడు. కానీ వాళ్ళు పట్టుకున్నది మిస్ అయిపోయిన అమ్మాయిలను కాదు, వేరే స్టేట్ అమ్మాయిలను. ఆ హాస్పిటల్ వాళ్ళు వేరే స్టేట్ అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళ ఆర్గన్స్ అమ్ముకునేవారు. సో ఈ హాస్పిటల్ వాళ్ళకి ఈ మిస్ అయిన అమ్మాయిలకి సంబంధం లేదు. వీళ్ళు కేవలం వేరే స్టేట్ అమ్మాయిలను తీసుకొచ్చి ఆర్గన్స్ అమ్ముకునేవారు. ఈ హాస్పిటల్ వాళ్ళు కూడా నేరస్తులే అయినప్పటికీ అసలు వాళ్ళ స్టేట్లో మిస్ అయిన అమ్మాయిల వెనుక వేరే కిడ్నాపర్ ఉన్నాడనే విషయం పోలీసులకి తెలుస్తుంది. అప్పుడు ఆద్య, ఈ కేసు ఇంకా అవ్వలేదు అనుకుంటుంది. తర్వాత డిఎస్పీ అభయ్ ఆద్యాన్ని పిలిచి బాగా తిట్టి, మీరు కేసుని ఇంకా సాల్వ్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయి మిస్ అయిందని చెప్తాడు. డిఎస్పీ తిట్టడంతో ఆద్య బాగా అప్సెట్ అవుతుంది. ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలని డే అండ్ నైట్ దాని గురించే ఆలోచిస్తుంది. ఒక్క క్లూ దొరికినా చాలు అనుకుంటుంది. అప్పుడే తనకి ఒక క్లూ దొరుకుతుంది. ఆ క్లూ ఏంటంటే, ఇప్పటి వరకు మిస్ అయిన అమ్మాయిలందరూ రెడ్ కలర్ని వారితో క్యారీ చేశారు. అంటే రెడ్ కలర్ జాకెట్ కానీ, రెడ్ కలర్ డ్రెస్ కానీ, లేదా రెడ్ కలర్ బ్యాగ్ కానీ, రెడ్ కలర్ కార్ కానీ వారి దగ్గర ఉంది. కిల్లర్ ఎవరి దగ్గర అయితే రెడ్ కలర్ ఉందో వారిని కిడ్నాప్ చేసి చంపుతున్నాడని అనుకుంటుంది. ఒక ఆరోగ్యకరమైన మనిషి అన్ని కలర్స్ ని చూడగలడు, కానీ కొంతమంది అలా కాదు, కొన్ని కలర్స్ ని మాత్రమే చూడగలరు. ఆ కలర్ వల్ల వాళ్ళ లైఫ్ లో ఏదైనా అయ్యుండొచ్చు. ఇలాంటి సమస్య చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నవారికి రెడ్ కలర్ పింక్ కలర్ గ్రే కలర్ లా కనిపిస్తూ ఉంటుంది. ఈ కేసులో కిల్లర్ రెడ్ కలర్ ని మాత్రమే చూడగలుగుతున్నాడేమో. ఆ కలర్ ని చూడగానే అతనికి విచిత్రమైన ఫీలింగ్స్ కలిగి వెంటనే వారిని చంపేస్తున్నట్టున్నాడు. ఇవన్నీ అతని బ్రెయిన్ ఎమోషన్స్ అని ఒక సైకాలజిస్ట్ ఆద్య, అభయ్కి చెప్తాడు. ఆ తర్వాత దివ్య అనే అమ్మాయి మిస్ అవుతుంది. ఆద్య క్లూస్ కోసం దివ్య మిస్ అయిన ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ ఇద్దరు పిల్లలు ఒక మాస్క్ తో ఆడుకుంటారు. అది చూసిన ఆద్య షాక్ అవుతుంది. ఈ మాస్క్ మీకెక్కడదని ఆ పిల్లల్ని అడిగితే ఇక్కడే దొరికిందని చెప్తారు. దాంతో మాస్క్ గురించి తెలుసుకోవడానికి ఆద్య, అభయ్ కేరళకి వెళ్తారు. వెళ్ళగానే ఆద్య స్టోర్ రూమ్ కి వెళ్లి ఆ మేకమొహం మాస్క్ ని వెతుకుతుంది. చాలాసేపు వెతికిన తర్వాత అలాంటి మాస్క్ అక్కడ దొరుకుతుంది. అయితే ఒకప్పుడు ఆద్య నాన్న కూడా పోలీస్ ఆఫీసరే. నాకు తెలిసి ఇలాంటి కేసుని మా నాన్న కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడని, ఈ మేకమొహం మాస్క్ వల్లే మా నాన్న చనిపోయాడని ఆద్య అభయ్తో చెప్తుంది. ఆ తర్వాత ఆద్య, అభయ్ అక్కడున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆద్య వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అయిన పోలీసులను కలిసి హైదరాబాద్ లో అమ్మాయిలు మిస్ అవుతున్నారు, ఈ కేసుకి సంబంధించి ఈ మాస్క్ మాత్రమే మాకు క్లూగా దొరికిందని చెప్పడంతో పోలీసులు గతంలో జరిగిన విషయాల గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు కూడా అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. దీంతో ఆద్య ఫాదర్ ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ ఒంటరిగా బయటకు రావద్దని అనౌన్స్ చేపిస్తాడు. అయితే ఒక ప్రాస్టిట్యూట్ అమ్మాయి ఊరి బయట నుంచి వెళ్తుంటే అక్కడున్న రెడ్డి తన కొడుకు ఆ అమ్మాయిని చంపి తినేస్తారు. ఒకరోజు ఆద్య ఫాదర్ బైక్ మీద వెళ్తుండగా అతని బైక్ సడన్ గా బ్రేక్ డౌన్ అవుతుంది. పక్కనే రెడ్డి ఇల్లు కూడా ఉంటుంది. ఆద్య ఫాదర్ రెడ్డి ఇంటికి వెళ్లి రెడ్డిని కొన్ని వాటర్ ఇవ్వమని అడుగుతాడు. దాంతో రెడ్డి, సార్ మీరే వెళ్ళి తెచ్చుకోండి, నాకు కళ్ళు కనిపించవని చెప్తాడు. దాంతో ఆద్య ఫాదర్ వాటర్ తాగి, ఎందుకని మీరు ఊరి బయట ఉంటున్నారు, మీకు భయం వేయదా అని అడిగితే, ఇక్కడ ఉంటే బయటకు వెళ్ళడానికి వీలుగా ఉంటుందని, నాతో నా కొడుకు కూడా ఉంటాడని నాకు భయం లేదని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే ఆద్య ఫాదర్ పోలీస్ స్టేషన్ లో ఉండగా ఒక వ్యక్తి మాస్క్ తీసుకొని వచ్చి, ఇది నాకు అడవిలో దొరికింది, అక్కడ ఒక వ్యక్తిని నేను చూశాను, ఎందుకో తెలియదు, ఆ వ్యక్తి నన్ను చూసి పారిపోయాడు, ఆ వ్యక్తికి చాలా జుట్టు ఉంటుందని ఆద్య ఫాదర్ కి చెప్తాడు. అది విన్న తర్వాత ఆద్య ఫాదర్ కి రెడ్డి మీద డౌట్ వస్తుంది. కానీ అతను బ్లైండ్ అవ్వడంతో అతను అలా చేసి ఉండడులే అనుకుంటాడు.
అయితే ఆ మాస్క్ని ఒక ఫారెన్సిక్ ల్యాబ్ పంపితే ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆ మాస్క్ పై ఉన్న బ్లడ్ శాంపుల్స్ మిస్ అయిపోయిన అమ్మాయిల డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత ఆద్య ఫాదర్ జరిగిందంతా తన పై అధికారికి చెప్పి ఒంటరిగా అడవిలోకి వెళ్తాడు. అక్కడ రెడ్డికి ఆద్య ఫాదర్కి గొడవ జరిగి ఒకరినొకరు చంపుకుంటారు. ఫైనల్గా ఇద్దరు చనిపోతారు. దీంతో స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. రెడ్డి చనిపోతే హత్యలు చేస్తుంది రెడ్డి కొడుకు అయ్యుండొచ్చని, తనకు కూడా తన నాన్నలాగే కలర్ బ్లైండ్నెస్ ఉండొచ్చని ఆద్య అభయ్ అనుకుంటారు. ఆ తర్వాత ఆద్య రెడ్డి కొడుకును అడ్మిట్ చేసిన చర్చికి వెళ్ళి అక్కడున్న పాత ఫైల్స్ అన్నిటిని వెతుకుతూ ఉండగా అప్పుడే ఒక ఊహించిన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ పాత ఫైల్స్ ని చెక్ చేయగా నిజమైన క్రిమినల్ అభయ్ అని తెలుస్తుంది. అభయ్ వీప్ మీద ఒక మచ్చ ఉంటుంది. సేమ్ బర్త్ మార్క్ తను చెక్ చేస్తున్న ఫైల్లో కూడా ఉంటుంది. అది తెలుసుకున్న ఆద్య ఇంతమంది అమ్మాయిలను అభయ్ కిడ్నాప్ చేశాడని చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఆద్య తిరిగి హైదరాబాద్కు వచ్చి అభయ్ ఇంటికి వెళ్ళగా అభయ్ ఇంట్లో ఉన్న సీక్రెట్ గదిలో దివ్య తలక్రిందులుగా వేలాడుతూ ఉంటుంది. అదే టైంలో ఆద్యకి తన గురించి తెలిసిపోయిందని అభయ్కి కూడా అర్థమవుతుంది. ఆద్య దివ్యను కాపాడుతూ ఉండగా అభయ్ అక్కడికి వచ్చి తన చిన్నప్పుడు జరిగిన విషయం చెప్తాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత చాలా ఏడ్చేవాడిని, పాలు కూడా తాగేవాడిని కాదు. ఒకరోజు మా నాన్న వేలు కట్టయినప్పుడు ఆ రక్తాన్ని నేను తాగాను. మా నాన్నకు తన జీన్స్ నాలో ఉన్నాయని అర్థమైంది. నా ఆకలి తీర్చేందుకు మా నాన్న నాకు మనుషుల రక్తాన్ని తాగించేవాడు. అప్పటి నుంచి నేను మనుషుల రక్తాన్ని తాగుతూ పెద్దవాడిని అయ్యాను. మీరు అన్నం తినడం ఎంత నార్మలో మాకు కూడా ఆకలేసినప్పుడు రక్తం తాగడం అంతే నార్మల్. కానీ ఆద్య, నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా జీవితం ఫుల్గా చేంజ్ అయింది. ట్రైనింగ్ టైంలో నీకు గాయమైనప్పుడు నేను నీ రక్తాన్ని తాగాను. ఆ తర్వాత నాలో ఉన్న జీన్స్ మళ్ళీ తిరిగి వచ్చాయి. అందుకే నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక నీ నుంచి నేనే దూరం అయ్యాను. ఆద్య, నాకు కాకలేసినప్పుడు నేను నా కంట్రోల్లో ఉండను. నాకు కూడా రెడ్ థింగ్స్ మాత్రమే కనబడతాయి. నేను నీకు క్లూ ఇచ్చాను. ఇంతవరకు నువ్వు రావడానికి నేను నీకు హెల్ప్ చేశాను. ఎందుకంటే నువ్వు నా గురించి తెలుసుకోవాలని, నువ్వే ఈ స్టోరీని ఎండ్ చేయాలని. అభయ్ తన గన్నుని ఆద్య చేత పట్టుకోమని చెప్పి ఆ గన్నుని తనకు తాను గురిపెట్టుకొని ఆద్య, నన్ను నువ్వే చంపు అని అంటాడు. దాంతో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.